జేబులో ఆఖరి 500 రూపాయల నోటు. అదిస్తే ఆ రాత్రికి తిండి ఉండదు. ఇవ్వకపోతే ఒక ప్రాణం నిలవదు. ఆ క్షణం అజయ్ తీసుకున్న నిర్ణయమేంటి? ఆ వర్షంలో తడిచిన ఆ నోటు మరుసటి రోజు అతని కెరియర్నే ఎలా మార్చేసింది? ఒక సామాన్య రైతుకి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మధ్య జరిగిన ఆ వింత ప్రయాణమేంటో ఈ వీడియోలో చూడండి. అందరూ సంతోషంగా ఉన్నారు. అది ఈ కథ యొక్క చివరి భాగం. హైదరాబాద్ లాంటి మహానగరంలో అజయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. వేలల్లో జీతం వస్తున్నా పెరిగిన ఖర్చులు, అప్పులు, ఇంటి అద్దెలతో అతను ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు. జీవితమంటే కేవలం డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడమేనా అన్న విరక్తి అతనిలో కలిగేది. రద్దీగా ఉన్న ట్రాఫిక్, వర్షం పడుతున్న సిటీ రోడ్లు. అజయ్ తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని బస్టాప్ దగ్గర నిలబడి గడియారం చూసుకుంటున్నాడు. ఛా, ఈ వర్షం ఒకటి, టైంకి బస్సు రాదు, ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10 అవుతుంది. ఈ యాంత్రిక జీవితం ఎప్పుడు మారుతుందో ఏంటో. అప్పుడే అక్కడికి రాఘవయ్య అనే వృద్ధుడు వచ్చాడు. అతని వయసు 70 ఏళ్లు పైనే ఉంటుంది. వర్షానికి తడుస్తూ తన సైకిల్ను పక్కన ఆపాడు. అతని సైకిల్ చైన్ ఊడిపోయింది. అయ్యో భగవంతుడా, ఇప్పుడే ఈ చైన్ ఊడిపోవాలా? చీకటి పడుతోంది, ఇంకా దూరం వెళ్ళాలి. తాపయ్య, ఆగండి, నేను సహాయం చేస్తాను. ఈ వయసులో ఈ వర్షంలో ఇంత దూరం సైకిల్ మీద ఎందుకు తాతయ్యా? ఇంట్లో ఎవరూ లేరా? ఉన్నారు నాయనా. కొడుకు, కోడలు 10 ఏళ్ల క్రితమే యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు నాకున్నది నా మనవరాలొక్కటే. దానికి ఒంట్లో బాలేదు. ఈ కూరగాయలమ్మితేనే మందులు కొనడానికి డబ్బులొస్తాయి. అందుకే ఈ కష్టం తప్పదు. అవునా? మరి ఇవాళ వ్యాపారం ఎలా జరిగింది? లేదు నాయనా, వర్షం వల్ల ఎవరూ కొనలేదు. కానీ నా దగ్గర ఉన్న పాత డబ్బులు 500 అవి చాలు నా మనవరాలికి మందులు కొనడానికి. రాఘవయ్య జేబులోంచి డబ్బులు తీస్తుంటే గాలివానకి ఆ నోటు ఎగిరి పక్కనే ఉన్న మురికినీటి కాలువలోకి వెళ్ళిపోతుంది. అతను దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి కింద పడిపోతాడు. అజయ్ అది చూసి షాక్ అయ్యాడు. అయ్యో దేవుడా, నా డబ్బులు! నా మనవరాలి మందుల కోసం దాచాను. నా డబ్బులు ఎగిరిపోయాయి. దేవుడా, నాకెందుకీ కష్టం? ఆ కాలువలోంచి ఆ డబ్బులు తీయడం అసాధ్యం. అజయ్ తన జేబు చెక్ చేసుకున్నాడు. అతని దగ్గర ఉన్నది కేవలం ఒకే ఒక్క 500 నోటు. అది అతని రాత్రి భోజనానికి, రేపు ఆఫీస్ ఖర్చులకి ఉన్న ఆఖరి డబ్బు. అజయ్ ఒక క్షణం తన నోటువైపు, మరో క్షణం ఏడుస్తున్న రాఘవయ్య వైపు చూస్తాడు. మెల్లగా ఆ నోటు తీసి రాఘవయ్య చేతిలో పెడతాడు. తాతయ్య, ఏడవకండి. ఇదిగోండి 500. వెళ్ళి త్వరగా మందులు కొనండి. వద్దు నాయనా, ఇది నీ కష్టార్జితం. నువ్వెలా వెళ్తావ్? నీ దగ్గర డబ్బులున్నాయా? పర్లేదు తాతయ్య, నా దగ్గర కార్డుంది. ఇంటికెళ్ళాక డ్రా చేసుకుంటాను. మీరు ఆలస్యం చేయకండి. రాఘవయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అజయ్ చేతులు పట్టుకుని దీవించి వెళ్ళిపోయాడు. అజయ్ ఆ రాత్రి వర్షంలో 5 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లాడు. ఆకలిగా ఉన్నా ఆ రోజు అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఆఫీస్లో అజయ్ తన డెస్క్ దగ్గర కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండగా ఆఫీస్ బాయ్ వచ్చి, మిమ్మల్ని సర్ పిలుస్తున్నారు అని చెబుతాడు. అజయ్ సీఈఓ ఆఫీస్కు వెళుతుండగా పక్కన రాఘవయ్య క్లీన్ డ్రెస్లో నిలబడి ఉంటాడు. అక్కడ రాఘవయ్యను చూసి అజయ్ ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కలిసి సీఈఓ ఆఫీస్కు వెళ్లారు. అజయ్, ఈయన మా కంపెనీలో 30 ఏళ్లు పనిచేసిన పాత ఉద్యోగి. రిటైర్ అయ్యాక తన మనవరాల్ని చూసుకుంటున్నారు. నిన్న నువ్వు చేసిన సహాయం గురించి నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. నీలాంటి ఎంపతీ ఉన్న వ్యక్తి మా మేనేజ్మెంట్ టీంలో ఉండాలి. అందుకే నీకు ప్రమోషన్తో పాటు నీ అప్పులు తీర్చడానికి కంపెనీ తరపున ఒక ప్రత్యేక బోనస్ ఇస్తున్నాం. మంచి చేసే మనసుంటే ఆ మంచే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది నాయనా. అజయ్ కళ్ల నుండి ఆనంద భాష్పాలు వస్తున్నాయి. అతను నేర్చుకున్న పాఠం ఒక్కటే: మనం ఇతరులకు ఇచ్చేది మన దగ్గరకు 100 రెట్లు అయి తిరిగి వస్తుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మానవత్వమే మనిషికి అసలైన ఆస్తి. ఎలా ఉంది ఈ కథ? ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపములో తెలియచేయండి. అలాగే ఈ కథను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.